రేపు ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, ఎలా ఉండబోతుంది అసలు రసవత్తు? బ్రో అది చాలా ఉత్కంఠమైన మ్యాచ్. మనకి రివెంజ్ అంటే పాకిస్తాన్ తోటే, బంగ్లాదేశ్తో ఏముంది బొంగ అంటాం కదా, పాకిస్తాన్ ఆడుతున్నాయి కదా మెయిన్ ఇండియా ఎలా ఉండేది సత్తా చూపించేది. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా, చాలా కాలం నుంచి పోరు జరుగుతుంది. ఫస్ట్ టైం ఒక 3 years బ్యాక్ మన పైన పాకిస్తాన్ గెలిచింది, దానికి రివెంజ్గా ఓవరాల్ 2 times మనం దడాదడ ఓడిచ్చేసాము. ఈసారి కూడా కొంచెం యంగ్ పీపుల్ తోటి వస్తుంది, ఫుల్ స్క్వాడ్ ఎంత మొత్తం యంగ్ అన్నమాట, యంగ్ స్క్వాడ్. పాకిస్తాన్ వైపు చూస్తున్నా కొత్త కెప్టెన్ వచ్చాడు అలీ అగామ్ అని, మన సైడ్ సూర్యకుమార్ యాదవ్తో యంగ్ పీపుల్ తోటి వచ్చారు. సో చాలా కొత్తగా ఉంటుంది అనమాట. ఎలా ఉండబోతుంది ఓపెనర్స్ గా? సూర్య అండ్ శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ. శుభం అండ్ అభిషేక్ వర్మ బ్యాటింగ్ అయితే వేరే లెవెల్. మొన్న జరిగిన ఇది ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో చూసాం కదా, ఇర్రగా కొట్టారనమాట. T20 అంటే ఇలా ఆడాలా అని చూపించే కెపాసిటీ ఉండేవాళ్ళు మనోళ్ళు. సో ఆగమాగం చేస్తారు. వాళ్ళిద్దరు ఓపెనర్ అయితే నాకు తెలిసి వాళ్ళు కనుక ఒక 5 hours దాకా ఉన్నారంటే మినిమం 200 పై పక్కా స్కోర్ పోతుంది. అంటే శ్రేయస్ అయ్యర్ ను తీసుకోలేరని గిల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది కదా, శుభ్మన్ గిల్ ఎలా ప్రూవ్ చేసుకుంటాడు? సుమన్ గిల్ యాజ్ ఏ కెప్టెన్గా కూడా తీసుకోలేదు, సూర్యకుమార్ని తీసుకోరు. హీజ్ ఏ ఎఫిషియన్సీ ప్లేయర్, ఆయన బాగానే ఆడలేశారు. కానీ శ్రేయస్ అయ్యర్ని కూడా తీసుకుంటే బాగుంది అనిపించింది మాకు కూడా. కాకపోతే ఇప్పటికే ఎక్స్ట్రా చాలా ప్లేయర్లు అయిపోయారు. ఆల్రెడీ మన సంజు శాంసన్ కూడా పక్కన పెట్టేసరికి చాలా ప్రశంసలు వచ్చాయి. కానీ ఇదైతే పర్లేదు, ఈ స్క్వేర్ అనేది బాగానే ఉంటుంది. మిడిల్ ఆర్డర్ ఎలా ఉండబోతుంది? మిడిల్ ఆర్డరు బాగానే ఉంది బ్రో. మన బ్యాటింగ్ వైపు చూసుకుంటే ప్రతి ఒక్కరు మంచిగానే పర్ఫామ్ చేస్తారు. మిడిల్ ఆర్డర్లో ప్లేయర్లు రింకు కూడా వచ్చారు, మన ఫినిషర్గా హార్దిక్ పాండ్యా ఉన్నారు, చాలా మంచి పర్ఫార్మర్సే ఉన్నారు. సో మన బ్యాటింగ్ స్కిల్స్ అయితే బాగానే ఉన్నాయి. బౌలింగ్ కూడా బాగుంది, కొంచెం కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త స్పిన్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నాయి. బుమ్రా ఉన్నాడు కదా, ఎలా ఉండబోతుంది అతని బౌలింగ్? బూమ్రా అంటేనే పాకిస్తాన్ వాళ్ళకి దడ పుట్టిస్తాడు. మ్యాక్సిమం ఫస్ట్ 5 overs బూమ్రా 2 spells ఉంటాయి, 2 spellsలో పక్కా ఒక వికెట్ అని ఇస్తాడు. తిలక్ వర్మ బ్యాటింగ్ కానీ ఆల్రౌండ్ షో. ఓవరాల్గా మన టీం అయితే ఆల్రౌండ్ టీం బ్రో. బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఉంది, మిడిల్ ఆర్డర్ ఉంది. ఇండియా అయితే ఈసారి ఖచ్చితంగా మంచి యంగ్ టీం అయితే తీసుకొని వచ్చింది. యంగ్ టీం అయితే జెన్ జెడ్ అనమాట ఈ టీం. సో కొత్త రికార్డు సృష్టిస్తుంది. ఇంకా సౌత్ ఆఫ్రికా చూస్తే T20లో 300 కొట్టారు. అలాంటి స్కోర్ చూడొచ్చా రేపు? ఫిన్సాల్ట్ 140 కొట్టాడు. అంతకుముందే మన అభిషేక్ శర్మ 146 కొట్టి రికార్డ్ బద్దలు చేశాడు, హైయెస్ట్ T20 ఇండివిజువల్ స్కోరు. సో 300 ఏంటి బ్రో, మనోళ్ళు తెలుసుకుంటే 400 కూడా పోతుంది, అంత దమ్ము ఉంది మనోళ్ళ కాడ, కొట్టగల కెపాసిటీ కూడా ఉంది. అంటే రేపు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటరా ఇండియా, సెకండ్ బ్యాటింగ్ చేస్తారు? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కన్నా సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఇంకా ఈజీ, స్కోర్ అంచనా వేసుకుంటూ చేయొచ్చు. కానీ మనోళ్ళకి కొంచెం దూకుడు ఎక్కువ కాబట్టి ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటారు. అభిషేక్ శర్మ ఎట్లా ఫస్ట్ నుంచే దూకుడుగా ఆడాలంటారా? మొన్న ఫస్ట్ బాలే 6 కొట్టిండు కదా. సో యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నాడో అలా ఆడితేనే బెటర్ అండి. కొత్త ఆట తీసుకొని ప్రయత్నిస్తే మళ్ళీ ఫెయిల్ అయిపోవచ్చు. సో ఆయనకున్న స్కిల్స్ తోటి అలా స్పీడ్ ఆడితేనే గుడ్ బ్యాటింగ్ అవుతుంది. ఆల్రౌండర్గా రేపు అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా అంటారా? నా ఓట్ అయితే నేనైతే హార్దిక్ పాండ్యా అని అనుకుంటున్నాను. యాజ్ ఏ బౌలర్ అండ్ బ్యాటర్గా హీఈస్ అ గుడ్ వన్. అలాగే రేపు స్పిన్నర్స్ అలాగే కుల్దీప్, వరుణ్ చక్రవర్తిని కంటిన్యూ చేస్తే బాగుంటుందా? అడిషనల్గా హర్షదీప్ని తీసుకోవాలా? ఉన్న స్క్వాడ్ తోటి అయితే 2 పేసర్స్ 2 spinners సరిపోతారు. ఆల్రౌండ్ వైజ్గా చూసుకోవాలంటే అక్షర్ని తీసుకొస్తే బాగుంటుంది. కుల్దీప్ వీళ్ళ వరుణ్ ప్లేసెక్స్లో వరుణ్ ఈజ్ ద బెస్ట్ అండ్ కుల్దీప్ కూడా బాగానే వేస్తాడు. ఇంకా అవసరం లేదు స్పిన్నింగ్, వాళ్ళిద్దరితో సరిపోతుంది. రేపైతే రచ్చ అంటారు. రేపు రచ్చ కాదు బ్రో, టీవీలో ఉంది, మన వాళ్ళు చూడరు. ఇప్పటికీ హైయెస్ట్ వ్యూస్ T20లో చూసిందల్లా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, దాని రికార్డు కొట్టబోయే వ్యూస్ కూడా రేపు రావచ్చు. అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేరు, అది లేదన్న బాధ అయితే ఇప్పటికి నాకు కూడా చాలా ఉంది. కానీ వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చూసేది కేవలం విరాట్ కోసమే చూసేది ఫ్యాన్ నేను. కానీ తర్వాత మన ఇండియా వైజ్గా చూసుకుంటే మన ఇండియా తరపున పాకిస్తాన్తో ఆడుతుందంటే ఎవరు మాత్రం చూడరు చెప్పండి? ఖచ్చితంగా చూస్తారు. అందరూ మస్ట్ అండ్ మస్ట్ చూడాల్సిన మ్యాచ్ ఇది, అందరూ చూడండి. ఇండియా అయితే తప్పకుండా గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ ఇండియా, ఆల్ ది బెస్ట్ మై ప్లేయర్స్.